ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కానీ, రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు అంటే నూతన ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడిప్పుడే పరిపాలనను గాడిలోకి తెచ్చుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు, విపరీతమైనటువంటి వర్షాలు, గాలి, దుమ్ము, అనేక మంది రైతుల యొక్క పంటలు నీట మునగటం, ఇటువంటివి వాతావరణ శాఖ గత వారం రోజులుగా ముందుగా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయంటే, అధికార యంత్రాంగం అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారుల కింద చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కోస్తా ప్రాంతంలో ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో వరదల సీజన్గా చెప్పుకుంటారు. ఈ పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం అపారమైన నష్టం రైతులకు వాటిల్లుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. అంటే లోతట్టు ప్రాంతాలు మునిగిపోవటం, అనేక పంటలు నీట మునగటం, ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రతి సంవత్సరము ఈ రకమైన పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా చూసుకుంటే నూతన ప్రభుత్వం ముందే అధికార యంత్రాంగాన్ని హెచ్చరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేసింది. అయితే చూసుకుంటే ఇక్కడ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఉన్నాయంటే, వర్షాలు పడుతున్నాయి, రహదారులు, వాగులు, వంకలు పొంగుతున్నాయి, రహదారులు మూసుకుపోతున్నాయి. అనేక మంది ప్రాణాపాయ స్థితుల్లో ఉన్నప్పుడు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకుంటూ ప్రాణాలను కాపాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధం చేయటం కానీ, అలాగే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సహాయక బృందాలను ఏర్పాటు చేయటం కానీ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ముందుగా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదని ప్రస్ఫుటంగా కనపడుతుంది. దీని ఇంపాక్ట్ చూసుకుంటే అది ప్రభుత్వం మీద పడే పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటుగా ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉంటే, క్షేత్రస్థాయిలో ఇటువంటి పంట నష్టాలు కానీ, లేకపోతే ముంపు బారిన పడినటువంటి గ్రామాల్లో పరిస్థితులను పరిశీలించడానికి కానీ, అక్కడ తక్షణ సహాయ చర్యలు చేపట్టడానికి కానీ టీడీపీ నాయకులు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించడం కనిపించట్లేదు. ప్రధానంగా చూసుకుంటే జనసేన నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారిని పునరావాస కేంద్రాలకు పంపించడం, ఇటువంటి చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే తప్పదు. దీంతో పాటుగా ఎన్డీఏ కూటమిలో ముఖ్యంగా జనసేన అలాగే బీజేపీ దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా
అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను ఆయా నియోజకవర్గాల్లో కలుపుకొని వెళ్ళటం లేదనే విమర్శలు బాహటంగానే వినిపిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో పాలనలో అంటే ప్రజలకు అందించేటటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారుల్లో కానీ సమన్వయ లోపం, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు, కొత్తగా శాసనసభలో అడుగుపెట్టినటువంటి ఎమ్మెల్యేలు, అందులో ఎన్డీఏలో భాగమైనటువంటి ఎమ్మెల్యేలు తమ ప్రాతినిధ్యం పెంచుకోవాలని, తమ హవా చూపించుకోవాలని చూస్తున్నారే కానీ భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీని నాయకులను కూడా కలుపుకుని వెళ్తున్నట్టు దాఖలాలు ఎక్కడా కనిపించలేని పరిస్థితి అయితే ఉంది. ముందుగా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే పరిపాలనను గాడిలోకి పెట్టుకునే ప్రయత్నంలో ఉండగా ఇటీవలే ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు అయితే జరిగింది. క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఇంకా ఎంఆర్ఓలు, ఆర్టీఓలు, మున్సిపల్ కార్పొరేషన్స్ సంబంధించిన కమిషనర్సు, ఎంపీడీఓస్ వీరి బదిలీలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని నమ్మి అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని గెలిపించినప్పుడు ఆ ప్రజలకు తక్షణ అత్యవసర సేవలు అందించడానికి కానీ, ప్రభుత్వ పథకాలు చేరటంలో కానీ, చేరవేయటంలో కానీ అటు ప్రజాప్రతినిధుల పాత్ర ఏ రకంగా ఉందో అధికారుల పాత్ర కూడా అంతే ఉందని చెప్పుకోవాలి. కాబట్టి ముందుగా పార్టీల్లో అంటే అధికార ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక సమన్వయంతో, ఒక రకమైనటువంటి విధానంతో, కలుపుగోలుతనంతో అది అభివృద్ధి కార్యక్రమం అవనివ్వండి, లేకపోతే ప్రజలకు సేవలు అందించే భాగంలో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళేటప్పుడు కూడా స్థానిక నాయకులను కలుపుకొని వెళితే పాలన మరింత సమర్థవంతంగా, ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువవుతాయని, ఈ చేరువవటం ద్వారా ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం మరింతగా ఇముడుతుందని, నమ్మకం ఏర్పడుతుందని ప్రభుత్వానికి ఒక సీనియర్ జర్నలిస్ట్గా సూచిస్తూ జరుగుతుంది. సత్యమేవ జయతే.